ఓకే. ఇది మీకు కనిపిస్తుందా? స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా? ఎస్ ఎస్ సార్. ఇది నార్మల్ సెల్, అంటే మన బాడీలో ఒక కణం నార్మల్గా ఇలా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీలో దాడి చేస్తే, అంటే స్వతంత్ర అణువు మన బాడీకి దాడి చేస్తే ఏమవుతాయి? ఇలా తయారవుతుంది. అది కంటిన్యూగా దాడి చేస్తుంటే ఇలా తయారవుతుంది. అంటే మనం పట్టించుకోలేదు అనుకోండి, ఇదేంటి ఫ్రీ రాడికల్స్ అటాకింగ్ సెల్స్, ఇలా దాడి అవుతుంది. తర్వాత ఇలా సెల్ విత్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే ఇక్కడ ఓన్లీ ఫ్రీ రాడికల్ దాడే ఉంది. దీని మీద ఫ్రీ రాడికల్ దాడి ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగినప్పుడు ఇలా తయారవుతుంది, అంటే రిపేర్ చేసుకోలేమంటారు. ఎగ్జాంపుల్, మనం తీసుకునే యాపిల్, మన శరీరం మనం యాపిల్ అనుకుంటే జస్ట్ అటాకింగ్ జరిగింది అనుకోండి, ఇది మనము ఏమంటాం అంటే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని ఏమంటాం అనేది డెఫిషియన్సీ అంటాం. అంటే మన బాడీలో కొన్ని రకాల డెఫిషియన్సీ అంటే తగ్గుతాయి, విటమిన్స్, మినరల్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగేది అటాక్స్ అనమాట. ఇవి ఫ్రీ ఇలా అవుతుంది. ఇక్కడ కూడా మనం పట్టించుకోకుండా మందులు కూడా ఒక ఫ్రీ రాడికల్ తయారు చేస్తాం మన బాడీలో. పట్టించుకోకుంటే ఇగో ఇలా తయారైపోతుంది. ఇలా తయారైతే రిపేర్ చేసుకోగలగడానికి బాగా టైం పడుతుంది మనకు. ఇప్పుడు మనం ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ రావడానికి మనకు 6 నెలల నుంచి సంవత్సరం పడితే, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. మనోళ్ళు ఏమంటారంటే మంచం మీద లేకపోయినా 3 నెలలు వాడి అటు ఇటు నడిచేసి ఇంకా నాకు తగ్గలేదు సార్ అని చెప్తారన్నమాట. అంటే నేను ఇంకా ఈ పండుగలకు కాలేదు, నేను ఇంకా ఈ పండు లెక్కన ఉన్నా అంటారు. మీరు విన్నారా చాలా మంది? ఇప్పుడు లలిత అదే చెప్పి వెళ్తుంది సార్. ఆ, ఈ పండుగలకు కూడా లేము ఇంకా మనం. ఇక ఇక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే కనీసం ఒక 3 to 4 years పడుతుంది. ఇక్కడి నుంచి అయితే 6 నెలల నుంచి సంవత్సరం లోపల రావచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పారు ఇక్కడ. ఇంకా ఇవన్నీ చార్ట్స్ అవే మీకు చూపెడుతున్నా. ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్. మనము ఒక పండు ఇలా కోసినప్పుడు ఇలా ఉంటుంది, అవునా కదా? అంటే మన సెల్ అవును. ఇలా ఉంటుంది, మన సెల్ కూడా ఇలా ఉంటుంది. మన మన పండుని ఇలా మనం డ్యామేజ్ చేసినాం అనుకోండి, కోసినాం అనుకోండి, ఇలా డ్యామేజ్ చేసిన తర్వాత దాని మీద ఆక్సిజన్ అనేది పోయినప్పుడు, దాని మీద ఆక్సిజన్ స్ట్రెస్ అయినప్పుడు ఇలా కలర్ మారడం మొదలవుతుంది. మన బాడీలో కూడా ఇన్ఫెక్షన్స్ తయారైపోయి ఇలా మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఇలా అవుతుంది. ఆక్సిజన్ ఎక్కువ కావడం వల్ల మన బాడీ ఇలా తయారవుతుంది. అది మనం ఇక్కడ ఈ స్టేజ్లో మనం పట్టించకుండా అలాగే వదిలిపెడితే ఆ పండు తినలేని పరిస్థితి వస్తుంది. నల్లగా మారిన పండు మనం తింటామా చెప్పండి మీరు? ఎవరినొకరు తినం సార్. తినం. తినం సార్. అట్లాగే మన శరీరం మరి ఇంత ఖరాబ్ అయిన దాన్ని మనం రిపేర్ చేసుకోగలిగే అవకాశం ఉందంటే దేవుడు అదృష్టమా కాదా మనది? అవును సార్, అదృష్టమే. అంటే ఇలా ఖరాబ్ అయిన పండును కూడా మనము మన వెల్నెస్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇలా తీసుకురాగలుగుతారు. కాకపోతే ఇక్కడ రావడానికి 3 to 4 years 5 years పడుతుంది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 6 months to 1 year పట్టొచ్చు, కానీ ఇక్కడ నుంచి 4 to 5 years పడుతుంది. అది మనం చెప్పగలగాలి, వాళ్ళకి వివరించగలగాలి, ఇవన్నీ చూపించుకుంటా. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటోలు తీసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకటి మీకు చూపెడుతున్నా. మొట్టమొదటి మన నార్మల్ సెల్ ఇలా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంటే మనకు ఆ, దాని ఏమో డెఫిషియన్సీ వచ్చిన సెల్ ఇలా ఉంటుంది. అంటే మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయిన తర్వాత సెల్ కొంచెం ఇలా ఇలా ఉంటాయి. అంటే ఏంటిది? ఫ్రీ రాడికల్స్ దీన్ని క్రాక్ చేస్తాయి అనమాట. దాన్ని చక్ చక్ కొట్టుకుంటూ మనము ట్రాయ్ మీద కొడుతూ చిప్పలు ఎలా వెళ్ళిపోతాయో మన కణాలను అలా డ్యామేజ్ చేస్తాయి. తర్వాత ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇక డ్యామేజ్ అయిన సెల్ ఏదైతే ఉందో దానికి ఆక్సిజన్ తోడవడం వల్ల ఇలా తయారైపోతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది క్లియర్ అయింది ఇప్పటి వరకు? క్లియర్ అయిందా? ఇంకా డౌట్ ఉందా? క్లియర్ సార్. క్లియర్. ఇది కూడా ఒక చార్ట్ ఉంది, దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది 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 చూడండి. మనది సూపర్ కణం ఇది. అంటే దీన్ని మనము మన దేవుడు ఇచ్చిన మన కణం అనమాట, చాలా బాగుంటుంది. ఈ కణానికి మనము ఏం చేస్తామంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కాకుండా మనం ఫ్రీ రాడికల్స్ తయారు చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ దేని వల్ల తయారవుతున్నాయి మీరు ఎవరైనా చెప్పండి? అనురాధ, మేరీ, మీరు ఆల్రెడీ క్లాస్ ఫస్ట్ నుంచి వింటున్నారు కదా, ఫ్రీ రాడికల్ దేని వల్ల తయారవుతున్నాయి? సార్, ఫుడ్ వల్లనా? రమేష్ చెప్పండి. స్ట్రెస్ వల్ల సార్. డైట్ స్ట్రెస్ వల్ల. వల్ల?
యాక్సిడెంట్స్ స్ట్రెస్ వల్ల సార్. సార్ లైఫ్ స్టైల్ నుంచి కదా. ఎస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకు ఫ్రీ రాడికల్ తయారవుతున్నాయి. అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఫుడ్లో మనము ఎక్కువగా ఆ, దాన్ని ఏమంటారు, ఫుడ్లో కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం అయి ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఉండొచ్చు, మెంటల్ టెన్షన్ వల్ల అయి ఉండొచ్చు, నిద్ర లేని వల్ల అయి ఉండొచ్చు, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. ఆ ఫ్రీ రాడికల్ తయారైనప్పుడు మన బాడీకి డ్యామేజ్ అవుతుంది. ఎట్లా మనము ఆపిల్ పండు అయితే ఎలా కోసినామో మనము అలా డ్యామేజ్ అవుతుంది అక్కడక్కడ. ఈ డ్యామేజ్ అయిన దాని మీద పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుంది రమేష్ గారు చెప్పండి, లచ్చిరామ్ సార్ చెప్పండి. భరించలేం సార్. మండుతుంది సార్. ఆ, భరించలేము, మండుతుంది. ఇట్లా మన కోసిన కణాల మీద, అంటే ఫ్రీ రాడికల్స్ దాడి చేసిన కణాల మీద ఆక్సిజన్ దాడి చేయడం మొదలవుతుంది. ఎందుకు, కోస్తున్నది కదా అది. కోస్తున్న దాని మీద Yes, sir. ఆక్సిజన్ పోయి దాడి చేస్తే ఏమవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్, దానివల్ల ఈ కణం మొత్తం దెబ్బతింటది ఇక. ఓకేనా, అర్థమైంది కదా ఇక్కడ వరకు మీకు? అర్థమైంది సార్, క్లియర్. క్లియర్, ఓకే. దీన్ని మనము ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్స్ అంటాము, లేకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము. కణం ఇక్కడ నుంచి ఇలా మారుతుంది, ఇలా నుంచి మనం ఇక్కడ నుంచి కణాన్ని ఇక్కడ తీసుకురావాలంటే ఒక 6 months to 1 year పడుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే మనకు 3 to 4 years పడుతుంది. మీరు ఎవరన్నా మీతో ప్రాబ్లం మీదకి వచ్చిన వాళ్ళకు, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకేదన్నా ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకు చెప్పండి, ఈ డయాగ్రామ్ చూపెట్టండి. అమ్మ మీరు ఇలా తయారయ్యారు, మీరు ఇలా ఉన్నారు, ఇక్కడ రావాలంటే ఇంత టైం పడుతుంది. ఇక ఈ వీడియో కూడా చూపెట్టండి వాళ్ళకి. ఓకేనా, డన్, ఓకే. సార్ 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 ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు నైన్ ఆ. 9% నుంచి వాళ్ళు త్రీలో ఉన్నట్ట. HbA1c. అవును సార్. అయితే షుగర్ వచ్చిన వాళ్ళు కాదు, HbA1c ఫస్ట్ స్టేజ్లోకి వచ్చారంటే వాళ్ళు ఆక్సిడేటివ్ స్ట్రెస్, మనము ఫ్రీ రాడికల్ నుంచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతున్నారని అర్థం. ఓకే సార్. ఓకే ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతున్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకు డ్యామేజ్ అనేది పెరిగిపోతుంది బాడీలో, ఓకే సార్. వాళ్ళకు డ్యామేజ్ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఇంకోటి కూడా మనము నేను ఇంకోటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. చూద్దాం, మీరు అడిగారు కాబట్టి నేను కూడా తింటే ఇక్కడ ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్ ఆన్ pancreatic gland. ఇది ఒక్కసారి చూద్దాం, ఇలా ఏమన్నా మనకు దొరికితే ఏమో చూద్దాం ఇమేజెస్, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకేనా, ఇది మనకు ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఎస్ సార్. ఇందులోనే ఆల్ఫా కణాలు, బీటా కణాలు తయారవుతాయి. ఓకేనా, ఆల్ఫా కణాలు, బీటా కణాలు ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి, ఆల్ఫా కణాలను మిగిలిపోయిన షుగర్ను కొవ్వుగా మారుస్తాయి. క్లియర్ మీకు ఇద్దరికి అందరికి కూడా? ఎస్ సార్. ఓకే. ఇక్కడ మనకు ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్ జరిగినప్పుడు మనకు ఇలా తయారవుతుంది మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఓకేనా, అంటే ఏమవుతుందంటే దాని మీద అయిపోయి ప్యాంక్రియాటిక్ అనాటమీ స్కీమ్, ఇది ఫ్రీ రాడికల్స్ అయినప్పుడు మన అది ఇన్సులిన్ తక్కువ రిలీజ్ చేయడం మొదలవుతుంది మనకు బాడీకి. నేను ఇంకేం చేస్తాను ఇక్కడ దీంతో పాటుగా, షుగర్ గ్లాండ్ అనే కొడతాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది అందరికి కూడా. ఇది షుగర్ గ్లాండ్ అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండే కదా వచ్చింది ఇక్కడ. ఇప్పుడు రమేష్ అడిగినట్టుగా
HbA1c 9.0 ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఇప్పుడు ఏమవుతుందంటే అటాక్ అయ్యే కొద్దీ WHO చెప్పినట్టుగా ఈ బీటా సెల్స్ ఉన్నాయి కదా, ఇది ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. Yes, మీకు sir. చెప్పాను ఇంతకుముందే. ఈ ఇన్సులిన్ కణాల మీద ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ అవుతున్న కొద్దీ ఇక్కడ ఇన్సులిన్ తగ్గడం మొదలవుతుంది. మీకు అర్థం అంటే దెబ్బతింటుంది అనమాట దీనికి. ఈ ఏదైతే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ దెబ్బతింటుందో అప్పుడు మనకు ఇన్సులిన్ రిలీజ్ చేసేది తక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా కణాలు ఉన్న ఇన్సులిన్ మొట్టమొదటిగా ఏం చేస్తాయి, దాన్ని కొవ్వుగా మారుస్తూ లివర్లో పెట్టడం మొదలవుతాయి. అప్పుడు మనకు లివర్లో కూడా కణాలు పెరుగుతాయి అన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చారు. నార్మల్ ఇలా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రమేష్ గారు చూస్తున్నారా? ఎస్ సార్, చూస్తున్నాను. నార్మల్ ఇలా ఉంటుంది. అదే టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులినే రిలీజ్ కానటువంటి కణం ఇలా ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇలా ఇన్సులిన్ రిలీజ్ కాదు అసలే. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న కణం ఇన్సులిన్ కణం. ఇది టైప్ 2 డయాబెటీస్, ఇది టైప్ 1 డయాబెటీస్ అండ్ నార్మల్ కణం. ఇక్కడ ఏంటి, ఇన్సులిన్ రిసెప్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. మన అవును సార్. బాడీ ఇన్సులిన్ తీసుకొని సెల్కు మనకి ఇస్తుంది, గ్లూకోజ్ను కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇన్సులిన్ రిలీజ్ అవుతలేదు. చూసారా? అవును సార్. ఇన్సులిన్ వస్తలేదు, ఇక్కడ నుంచి కట్ అయిపోయింది, ఇన్సులిన్ రావట్లే. ఇక్కడ ఇన్సులిన్ వస్తుంది ఇక్కడ నుంచి, కానీ మన సెల్ తీసుకోవట్లే. ఇక్కడ ఓహో, సెల్ తీసుకోవట్లే. అర్థమైంది సార్. దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు ఇక్కడ. సార్ ఆ చుక్కలు చుక్కలు ఉన్నాయి అదే కదా సార్? ఇవి ఈ గ్లూకోజ్, ఇది మన గ్లూకోజ్, ఇది ఇన్సులిన్. ఆ, రెండు చుక్కలు ఉన్నాయి కదా, yes, yes, ah. ఈ చిన్న అవును సార్, అవును. ఇన్సులిన్. ఇది మన సెల్, మన బాడీ కణం. ఇది ఓకే ఓకే కణము సార్. ఇన్సులిన్ తీసుకోకపోతే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం దీన్ని. టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇక్కడ మన కణం కనుక ఇన్సులిన్ రిలీజ్ అసలే చేయకపోతే దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇది నార్మల్ కణం. ఇక్కడ మన గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, ఈ గ్లూకోజ్ కూడా ఇందులోకి వెళ్తుంది, మనం ఇచ్చిన ఇన్సులిన్ ఇళ్ళకి వెళ్ళి ఎనర్జీగా మారుస్తుంది. ఇది ఓకేనా? ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది సార్. ఉమ్. ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ డయాబెటీస్ అని ఇక్కడ ఇచ్చారు. ఓకే, మనం ఎక్కువ టైం అవుతుంది. నేను ఫ్రీ రాడికల్స్ గురించి చెప్పాలనుకున్నా, చెప్పాను. ఓకేనా?